అటవీ ప్రాంతంలో జగన్ టైంలో మైనింగ్‌కి జరక్కపోయినా అక్రమంగా జరిగే మైనింగ్ జగనే చేయించాడు. అదే ఇప్పుడు అక్కడ మైనింగ్ చేస్తే ఎంత ఆదాయం వస్తుంది? మొన్న 'ఆంధ్రజ్యోతి' రాసింది చూసాం. అట్లాగే జగన్ టైంలో చేస్తే విషం చిమ్మాలి. ఇప్పుడు చేస్తే అమృతం అని ప్రజలకి చెప్పాలి. మన చేతిలో ఉన్న మీడియా ఆడే నాటకం ఇది. ఈనాడు మన టైటానియం పేరుతో ఒక వార్త రాసుకొచ్చింది. ఏంటయ్యా అంటే రక్షణ సంబంధిత పరిశ్రమలు విమానాల తయారీ తత్రాలు వినియోగించి కీలకమైన టైటానియం పిగ్మెంట్ మెటల్‌ని ఇకపై దేశీయంగా ఉత్పత్తి చేయాలని అందుకు ఆంధ్రప్రదేశ్ వేదిక కావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించింది. బీచ్ శాండ్ మినరల్స్‌ను శుద్ధి చేసి వాటి నుంచి టైటానియం ముడి ఖనిజం తయారు చేసే వరకు సంబంధిత పరిశ్రమలని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటయ్యేలా చూసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థకు సహకారం అందించేలా బీచ్ శాండ్ పాలసీ తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటివరకు టైటానియం పిగ్మెంట్ మెటల్‌ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 16,600 హెక్టార్ల పరిధిలో 16 బీచ్ శాండ్ బ్లాక్‌లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 211 మిలియన్ టన్నుల బీచ్ శాండ్ నిల్వలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా గార్లో 2, విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలో 1 కలిపి మొత్తం 3 బ్లాకులు 1000 హెక్టార్ల మేర 3 లీజులుగా ఏపీఎండీసీకి కేటాయించారు. మరిన్ని బ్లాకులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం కోరితే మరో 7 బ్లాకుల సంస్థ ఏపీఎండీసీ లీజులు మంజూరు చేసేలా కేంద్ర అణుశక్తి శాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇందులో శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో మరో 347 హెక్టార్లు, ఎచ్చెర్ల మండలంలో 804 హెక్టార్లు, ఎచ్చెర్ల రణస్థలం పరిధిలో 687 హెక్టార్లు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నక్కపల్లి, ఎస్రాయవరం, పాయకరావుపేట మండలాలు కలిపి 2224 హెక్టార్లు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం 416 హెక్టార్లు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరు, నరసాపురం మండలాలు 1247 హెక్టార్లు, కృష్ణా జిల్లా కుర్తివేణి మండలంలో 247 హెక్టార్లు ఉన్నాయి. ఇన్ని చోట్ల ఇప్పుడు బీచ్ శాండ్‌ని మైనింగ్ చేస్తారు. జగన్ టైంలో ఇదే పని చేస్తే ఓ ప్రైవేట్ సంస్థకి, ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకే కదా ఇచ్చింది. ఇంకేముంది, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కలిపి దోచేసుకుంటున్నారు. అసలు అందులో నుంచి ఉన్నటువంటి మూలకాలు తీసేస్తే ఇక సముద్రపు ఇసక ఉట్టి బూడిదలాగా మిగిలిపోతుంది, పర్యావరణానికి ప్రమాదం అంటూ పుంకాను స్టోరీలు రాశారు ఆ రోజున. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ఒక అద్భుతం అని రాస్తున్నారు. అంటే చివరికి మనకి నచ్చని వాడు అధికారంలో ఉంటే వాడు ఏం చేసినా దుర్మార్గం అని చెప్పి ఇప్పుడు అదే పనులు చేస్తే అద్భుతం అని చెప్పడం అనేటటువంటిది మన నీచ జర్నలిజానికి పరాకాష్ట.